హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఏంటి ఇత్తడివన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంకా పండగ సీజన్ వచ్చేస్తుంది కదండి. ఆ ఇత్తడి సామాన్లంతా మనకు తోమడం ఒక పెద్ద సమస్య అయిపోతుందండి ప్రతి పండగకి. అందుకనే అవి దానికోసమే నేను మీషోలో ఒక లిక్విడ్ తెప్పించానండి. అది ఏ విధంగా పనిచేస్తుంది మీకు చూపించబోతున్నానండి. ఇదోనండి నేను ఆర్డర్ పెట్టిన ఈ లిక్విడు. పండగల సీజన్ వచ్చేసింది కదండి. మనకి ఇంకా ఈ ఇత్తడి సామాన్లు తోమడం ఒక సమస్య అయిపోతుంది. అందుకనే నేను వెతికి ఈ విధంగా మీషోలో ఒక ఇది లిక్విడ్ చూశానండి. ఇలా పనిచేస్తుందో చూస్తామని నేను ఆర్డర్ పెట్టానండి. ఇదిగోండి ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదోనండి, ఇది ఒక బాటిల్లో వచ్చింది. ఇదోనండి క్లీనర్, మెటల్ క్లీనర్ ఉందండి. ఇదండి కాపరు బ్రాసెస్ మొత్తం క్లీన్ అవుతుంది అని చెప్పారు. 200 ml అండి ఇది. ఎలా ఉపయోగించాలి, దీన్ని ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇదండి బాటిల్ నిండుగా లిక్విడ్ అయితే వచ్చింది. ఒక్కొక్కసారి 200 ml కంటే తక్కువే వస్తుంది అనుకుంటాను, కానీ ఇప్పుడు నిండుగా వచ్చిందండి. దీన్ని మనము ఒక డ్రాప్ మాత్రం వేసి ఒకసారి ట్రై చేస్తామండి. ఇదండి దీనికి కొంచెం నేను చిన్నగా రంధ్రం పెట్టుకొనేసి అది మనం తోమే ఇత్తడి పాత్రల మీద ఒక్కొక్క డ్రాప్ వేస్తే సరిపోతుంది అన్నారు. నేనైతే ఇదోనండి వేస్తాను. అదిగో చూడండి, అది వేసిన ప్లేస్ అంతా బాగా క్లియర్ కనిపిస్తుంది కదండి. బాగా షైనింగ్ కూడా వస్తుంది. ఇదోండి దీనికి మళ్ళీ క్లాత్ అండి, మనము తడి బట్ట కాకుండా పొడి బట్టతో ఈ విధంగా దాన్ని అద్దుకొనేసి మామూలుగా ఇట్లా తుడిచేయచ్చండి. లేకుంటే కాటన్ యూజ్ చేసుకొనేసి కాటన్తో కొంచెం ఇది అద్దుకొనేసి మొత్తం తుడిచేసి ఒక 5 minutes అట్లా 10 minutes పెట్టేస్తే చాలా బాగా షైనింగ్ వచ్చిందండి. ఇదిగోండి మీ ముందరే చూపిస్తున్నాను. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక్క డ్రాప్ వేస్తేనే చాలా బాగా పనిచేస్తుంది. ఇక మనం పీతాంబరం అయితే అది వేసి పొడి కొంచెం బాగా రుద్దితే అప్పటికంటే క్లియర్ అవుతుంది. కానీ ఇది ఈ లిక్విడ్ ఏమో మనకి వేసిన వెంటనే కాదు, కొంచెం ఇప్పుడు చూడండి ఇది బాగా వస్తూ ఉంది. తర్వాత ఇంకా షైనింగ్ పెరుగుతుందండి దీనికి. నేను నెక్స్ట్ డే కూడా చూసి, ఎందుకంటే నేను వీడియో పెట్టకముందే నెక్స్ట్ డే ఏమవుతుంది, ఇట్టనే ఉంటుందా లేదా అని చూసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా బాగుంది అన్న తర్వాతనే నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేశానండి. ఇదిగోండి నేను జస్ట్ ఊరికే ఇప్పుడు చూపించడానికి 5 minutes కూడా నేను పెట్టలేదు. వాళ్ళు ఏమంటే ఆ లిక్విడ్ అద్దుకొనేసి మొత్తము ఒకసారి మనం తోమేలాగా అంతా మొత్తం ఆ చెంబుకలా పోయేసి తర్వాత ఒక 5 minutes పెట్టేయమన్నారండి. నేను జస్ట్ చూపించాను అంతే ఇప్పుడు మీకు. దాంతోపాటు నాకు ఈ చిన్న ఇది కూడా వచ్చిందండి. ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు దాని దగ్గరగా చిన్నగా టవల్ కిచెన్లో. తర్వాత ఇక్కడండి ఇలాంటివన్నీ ఇత్తడి ఉన్నాయండి నా దగ్గర. అవి తోమాలంటే అప్పుడు ఒకసారి పీతాంబరంతో తోమినా కూడా అంత షైనింగ్ రాలేదండి నాకు. అందుకనే ఇప్పుడు తెప్పించాను. పండగల సీజన్ అప్పుడు ఇవన్నీ తోముతా ఉంటే చాలా లేట్ అయిపోతుంది క్లీన్ చేయడానికి. ఇది కూడా ఈరోజు తోమినామంటే మరుసటి రోజంతా అది మళ్ళీ మామూలు వచ్చేస్తుందండి. కాకపోతే ఎందుకనేసి ఈ లిక్విడ్ పెట్టాను, ఆర్డర్ పెట్టాను. ఇవి నేను తోమిన తర్వాత మరుసటి రోజు కూడా నెక్స్ట్ డే కూడా చాలా బాగా షైనింగ్ ఉన్నిందండి. ఇదోనండి, ఇది చాలా చూడండి ఫస్ట్ బ్లాక్గా ఉంది. ఇంత బ్లాక్ ఉంది, ఎంత తోమినా కూడా ఇవి కలర్ రావు. అట్లనే వదిలిపెట్టేస్తానండి. చింతపండుతో ఎంత తోమినా అస్సలు కలర్ కొద్దిగా మారుతుంది అంతే. ఇది ట్రై చేస్తామని ఈ లిక్విడ్లో
తెప్పించారండి. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను. చూడండి అది వేసిన ప్లేస్ అంతా బాగా ఇది కలర్ చేంజ్ అయిపోతూ ఉంది. ఒక్క 2 డ్రాప్స్ అలా వేసేసి ఇక మనము దీని మీద అయితే పొడి బట్టతో మొత్తం దాన్నంతా తుడిచేయాలండి. తుడిచేసి పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా హాఫ్ అన్ అవర్ అవసరం లేదండి, 5 or 10 మినిట్స్ పెట్టే లోపలే మొత్తం కలర్ అంతా మొత్తం చేంజ్ అయిపోయింది. బాగా షైనింగ్ కూడా వచ్చిందండి ఇది. నాకైతే ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది అండి. ఇంట్లో చాలా ఇత్తడివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ఇలాంటివి తోమాల అంటేనే మనకు చాలా ఇదవుతుంది. ఇత్తడి ఇష్టంగా తీసుకుంటాము, కానీ వాటిని మెయింటెనెన్స్ ఒక్కొక్కసారి కష్టమైపోతుంది. ఇంకొకటండి, ఈ నెమిళ్ళు ఏజ్ కూడా దగ్గర దగ్గర 50 ఇయర్స్ పైన అయిపోయి ఉంటుందండి. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్న జాబ్ చేసేటప్పుడు తెచ్చిపెట్టింటే స్టార్టింగ్లో అట్లనే ఉన్నాయి. వాళ్ళైతే దాన్ని పక్కన పడేశారండి. నేను ఒకరోజు వెళ్ళినప్పుడు ఇవి చాలా బాగున్నాయని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. ఇదిను ఇంకొక వస్తువు, అది ఇట్లా ఇత్తడివి చాలా ఏండ్లు ఎన్ని ఉండిపోతాయి కదండి, కానీ వాటిని మెయింటైనింగ్ కొంచెం కష్టం అవుతుంది. ఇదిగోండి షైనింగ్ కూడా వచ్చేసింది. చాలా బాగుంది కదండి. జస్ట్ ఊరికే అలా రుద్దితేనే ఇంత బాగా షైనింగ్ వచ్చింది. ఇంకా 1 hour 2 hour పెడితే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుందండి. ఈ నెమళ్ళు అయితే ఈ ఆకారంకి అక్కడ ఈకలు అవన్నీ సరిగ్గా కనిపించేవి కాదండి. ఎన్ని రోజులు ఎన్నిసార్లు తోమిపెట్టినా కానీ ఇలా చూస్తామండి. లిక్విడ్ అయితే 1 day తర్వాత కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది చూడండి, దాన్ని కూడా నేను లిక్విడ్తో తోమాలని వేస్తున్నాను. ఈ పిరంగి అంటాం కదండి, పిరంగి బొమ్మ చూడండి ఎంత బ్లాక్గా ఉందో. అసలు దీన్ని తోమడం అయితే కాదండి. పీతాంబరంతో అప్పుడు ఒకసారి తోమాను, నెక్స్ట్ మరుసటి ఒక 1 day అలా ఉంటుందండి, నెక్స్ట్ డే అంతా మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఇదిగోండి చూడు ఎంత బ్లాక్గా ఉందంటే అది అంత బ్లాక్గా ఉంది. దానికి కూడా ఇది వేసి లిక్విడ్ వేసి తోమానండి, చాలా బాగా వచ్చింది. ఇక ఈ దీపపు కుందులైతే ఇవి కూడా నేను అమ్మగారి నుంచి తీసుకొచ్చినవేనండి. అమ్మ వాళ్ళైతే వీటిని వాడకుండా పక్కకు పెట్టేశారండి. నేనైతే ఇది చాలా బాగున్నాయి అనేసి తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇవి కూడా ఎలా బ్లాక్ అయిపోయిందో. ఇంకా ఇక్కడైతే ఇవి తోమడం అయితే సాధ్యం కాదండి నాకు, కానీ ఎప్పుడైనా పండగప్పుడు చాలా ఈ పీతాంబరము చింతపండు అన్నీ మొత్తం వేసి దీన్ని కొంచెం తోముతాను. వీటికన్నిటి కోసమే నేను ఈ లిక్విడ్ తెప్పించానండి. దీనికి కూడా వేసి చూశాను, చాలా బాగా వచ్చింది. ఇదోనండి జస్ట్ వేసా ఈ విధంగా షైనింగ్ కూడా వచ్చిందండి. ఇది చాలా బాగుంది, చాలా బాగా పనిచేస్తుందండి లిక్విడ్. కాబట్టి మీరు కూడా తెప్పించుకోవచ్చు, చాలా ఈజీగా కూడా ఉంది. ఒక్కొక్క డ్రాప్ వేసుకొని తీసుకున్నా కూడా మనకు చాలా బాగా పనిచేస్తుందండి. ఇదోనండి ఈరోజు నేను అన్నీ తోమిపెట్టిన ఇత్తడివన్నీ మీకు చూపిస్తున్నాను. చాలా బాగా అండి, జస్ట్ ఊరికే కొంచెం కొంచెం వేసే కూడా తోమానండి, చాలా బాగా వచ్చింది. మీకు ఇంకా బాగా క్లియర్గా కనిపించాలంటే ఇదో అండి, ఈ పెద్దది ఇత్తడిది ఉంది కదండి, ఈ చిన్న బిందె మీదకి వేస్తున్నా చూడండి లిక్విడ్. బాగా కలరు షేడ్ వచ్చేసింది చూడండి. అది ఆ లిక్విడ్ని పడి చోటంతా మనకి బాగా క్లియర్గా కనిపిస్తుందండి. షైనింగ్ కూడా కనిపించింది, చాలా బాగా పనిచేసిందండి. ఇదోండి నేను ఈరోజు తోమిన వాటినంతా మీకు చూపించినాను. కాబట్టి మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా మీరు చాలా ఈజీగా ఉందండి. రాయల్ ఈ క్లీనర్ అండ్ షైనర్ అండి, ఇది చాలా బాగుంది. తప్పకుండా తెప్పించుకొని చాలా ఈజీగా పనులు చేసుకోండి. ఓకే అండి, ఉంటానండి, బాయ్.